హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డే 1 వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వచ్చామని చెప్పి మన షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా. ఇంకా మా సిస్టర్స్ అందరూ, అలాగే సిస్టర్స్ వాళ్ళ పిల్లలు అందరం అయితే వచ్చాము ఇక్కడికి. ఇంకా వచ్చాక చాయ్లోకి బిస్కెట్స్ అవి ఇవి అంటే స్నాక్స్ సరిపోదు కదా. ఊరికే పిల్లలు షాప్కనే ఉరుకుతూనే ఉంటారు. అందుకని చెప్పేసి అయితే అమ్మ బియ్యం పిండి అయితే పట్టించుకొచ్చింది 3 kgs. పట్టించుకొచ్చి మురుకులు అయితే చేయడానికి ప్రిపరేషన్ అయితే రెడీ చేస్తుంది. మమ్మీ పిండి విసుకుతుంది. అక్కలు వచ్చేసి మురుకులు అయితే చేయడానికి అన్ని ప్లేట్స్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇంకా ఆయిల్ అయితే పోసేసింది కడాయిలో. ఆయిల్ కాగుతుంది. పిల్లలు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరు బిజీ లాలు ఫుల్ రచ్చ. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంటే రచ్చ రంబోలే ఉంటుంది కదా. సో ఇంకా మా డాడీ అయితే ఫోన్ చూస్తూ ఉన్నాడు. వాళ్ళ నొల్లిలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మా డాడీ ఫోన్ చూస్తున్నాడు. టైం అయితే 9:30కి అలా స్టార్ట్ చేసాం. ఎందుకంటే పిల్లలు కూడా నైట్ అందరు ఒక దగ్గర ఉంటే అయితే పడుకోం కదా, ఆ విషయం తెలిసిందే అందరికీ. మన ఇళ్ళల్లో అయితే 2-3 అలా ఉంటాం కాబట్టి డైలీ రొటీన్ పనులు చేసుకొని వెంటనే పడుకుంటాం. పైగా హాలిడేస్ ఇక్కడ కాబట్టి కొంచెం పడుకోవడం లేట్ కాబట్టి ఇంకా మేమైతే పిల్లలైతే పడుకోవట్లేరు. అందుకని 9:30కి స్టార్ట్ చేస్తే బెటర్ కదా, మళ్ళీ పొద్దుంతా పిల్లలతో ఇటు అటు సతాయిస్తుంటారని అయితే స్టార్ట్ అయితే చేసేసినాం. ఇక్కడైతే ఇంకా మమ్మీ పిండి అయితే కలుపుతూనే ఉంది. ఇక మా కన్నయ్య వచ్చేసి ఊకే ఆయిల్ దగ్గరనే వచ్చి ఆడుతూ ఉన్నాడు. అసలు కింద పొయ్యి పెట్టి మెల్లగా చేసేసుకోవచ్చు, ఎప్పుడైనా అట్లానే చేస్తాం. కాకపోతే ఈసారి ఏంటంటే గ్యాస్ పైనే పెట్టి చేస్తున్నాం. పిల్లలు సడన్గా ఉరికొచ్చేస్తున్నారు ఇంట్లోకి. ఇంకా మీ సమ్మర్ హాలిడేస్ ఎలా జరుగుతున్నాయి, అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన వీడియోస్కి మన సబ్స్క్రైబర్స్ అయితే మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ది బెస్ట్ వీడియోస్ ఇస్తానని అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చరణ్ అయితే మురుకులు కాలుస్తున్నాడు. కొంచెం నా చెయ్యి పెయిన్ ఉండడం వల్ల నేనైతే మురుకుల దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట. చూడండి, మురుకులు అయితే ఇంత బ్రౌనిష్గా కాలుస్తేనే టేస్టీ ఉంటాయి, క్రిస్పీ కూడా ఉంటాయి. నాకు ఎందుకో ఎవరు చేసిన మురుకుల కంటే మమ్మీ చేసిన మురుకులు అయితే చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే క్రిస్పీగా మంచి క్రంచీగా ఉంటాయి అన్నమాట. అందుకని నాకైతే ఎక్కువ నచ్చుతాయి. టేస్టీ కూడా ఉంటాయి, మంచిగా చేస్తుందమ్మ. మేమందరం వస్తున్నామని చెప్పేసి ఇంతగానం చేసుకుంటుంది ఎప్పుడైనా సరే. ఇంకా పిల్లలు అయితే కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం ఉంది. ఇట్లా డైరెక్ట్గా కూడా వేస్తారు కడాయిలో మురుకులు. మేమైతే ఇట్లా ప్లేట్లలో వేసి చిన్నగా చేస్తాము. ఇక్కడ వచ్చేసి అయితే మురుకులు అయితే కంప్లీట్ అవ్వడానికి అవుతుంది ఆల్మోస్ట్. టైం అయితే 12:30 ఆ టైం వరకు అయితే మెల్కుండి చేసినారు అక్క వాళ్ళు. నేనైతే పడుకుండిపోయినా కొద్దిసేపటికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇల్లు దులపడం అయితే స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు ఇంట్లో కాబట్టి కొంచెం మా అమ్మకి సజ్జలు అవి ఎక్కి దులపడానికి రాదు కాబట్టి మేమైతే దులపడానికి హెల్ప్ చేసినామన్నమాట. ఇంకా తనైతే కింద కూర్చొని అన్నీ సదురుతూ ఉంది, సామాను ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తీసేస్తుంది. బయట చూడండి పిల్లలు పావులు రచ్చ ఎంతగానం చేసినారో. ఇట్లా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. స్నానాలు జపాలు ఏమీ ఉండవు సాయంత్రం అయినా సరే. ఇక చూడండి, మా కన్నయ్య పొద్దునే వేసిన బోండాలు చట్నీ ఉంటే అక్కడ పెట్టుకొని పావులాట ఆడుతురు. హాయ్ చెప్తున్నాడు వాడు వచ్చేసి. ఇవి ఇంత చెత్త వెళ్ళింది ఇల్లంతా దులిపితే. ఇంకా బెడ్స్ అవన్నీ వచ్చేసి అయితే ఎండలో అయితే పెట్టారు. ఇంకా లోపలనైతే వంట అయితే చేస్తున్నా. బెండకాయ ఫ్రై, అలాగే టమాటా పప్పు, అలాగే పప్పుచారు ఇవాళ స్పెషల్ అన్నమాట. ఇంకా అంతా అయిపోయింది. అంట్లో అయితే ఫుల్ నిండిపోయినాయి. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అందరం స్నానాలు అంతా కంప్లీట్ అయిపోయి లంచ్ అయితే చేసేసినాం. మీరు ఎట్లా ఉంటారో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.